ఎవ్వరూ లేకపోవడం కన్నా ఉన్నవాళ్ల మధ్య ఒంటరిగా అనిపించడమే ఎక్కువ బాధాకరం. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్శబ్దం పెద్దగా వినిపిస్తుంది. ఆశలు చిన్నవైపోతాయి. ప్రార్థనలు గాలిలో కలిసిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ విను, నీవు ఒంటరిగా లేవు. ప్రతిరోజు ఫోన్ చూస్తావు, కానీ ఎవరూ మెసేజ్ చేయరు. చుట్టూ ఉన్నవాళ్లు నవ్వుతున్నా నీ లోపల భారం తక్కువ కాదు. నీకు తెలిసిన వాళ్ళు సంతోషంగా ఉంటే ఆనందపడలేవు, ఎందుకంటే నీవు నిన్నే మరిచిపోయావు. ఒకరినైనా పట్టుకుని ఏడవాలని అనిపిస్తుంది, కానీ ఎవ్వరూ లేరు. ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మనకు దూరంగా ఉన్నట్టు అనిపించొచ్చు. కానీ నిజం ఏమిటంటే అతనే దగ్గరగా ఉన్నప్పుడు మనకు అంతగా అనిపించడు. హాగర్ అనే మహిళ ఒంటరిగా అరణ్యంలో తిరుగుతుంది. నీరు లేదు, ఆశ లేదు. తన కొడుకుతో కలిసి ఆమె తుది శ్వాస లాగుతుంది. అక్కడే ఆమెకి దేవుని స్వరం వినిపిస్తుంది. నేను నీ బాధ చూశాను, నీ కన్నీళ్లు విన్నాను. అక్కడ ఆమె దేవునికి ఓ పేరు పెడుతుంది, ఎల్రోయ్, నన్ను చూచిన దేవుడు. ఒంటరిగా ఉన్నావా? నీ కన్నీళ్లు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ఎల్రోయ్ చూశాడు. దావీదు, దేవుని మనసుకు అనుగుణుడిగా పేరుగాంచినవాడు, ఎన్నిసార్లు తన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవించాడో తెలుసా? పాలన లేకుండా అడవిలో తిరిగాడు, శత్రువుల నుంచి పరారయ్యాడు. స్నేహితుడు జోనథాన్ కూడా దూరం అయ్యాడు. అయినా ఏం అన్నాడో విను. నా తండ్రి తల్లి నన్ను విడిచిపెట్టినా యెహోవా నన్ను స్వీకరిస్తాడు. కీర్తనలు 27:10. యేసు కూడా శిలువపై ఒక సమయం ఇలా ప్రబోధించాడు, నా దేవా, నా దేవా, నీవు నన్నెందుకు విడిచితివి? అంతటి మానవంగా అనిపించిన అయినా దేవుని పని అక్కడే జరుగుతోంది. బాధలో ఉన్నవాళ్లకు దేవుడు దగ్గరగా ఉంటాడు. మనస్సు విరిగిన వారికి యెహోవా సమీపుడయున్నాడు. ఆత్మ విచ్ఛిన్నమైన వారిని రక్షిస్తాడు. కీర్తనలు 34:18. నీవు ఈ మాటలు వింటున్నావంటే దేవుడు నీ హృదయానికి దగ్గరగా ఉన్నాడు. నీ ఇంట్లో ఎవరూ లేరన్నా, నీ గదిలో నిశ్శబ్దమే స్నేహితుడైపోయినా దేవుని ఉనికి నీ పక్కన ఉంది. నీవు అనిపించకపోవచ్చు, కాని అతను నీతో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ నిన్ను మరిచిపోయినా దేవుడు కాదు. ప్రతి ఒక్కరు నీపై తలుపులు మూసినా దేవుడు ఓ కిటికీ తెరిస్తాడు. నీవు ఒంటరిగా లేవు, దేవుడు నీతో ఉన్నాడు. నీవు ఈ మాటలు వింటున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటూ ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాడు. నీ బాధ, నీ ఒంటరితనానికి, నీ ప్రశ్నలకు దేవుడే సమాధానం. ఈ ఒంటరితనం ఎప్పటికీ ఉండదని నమ్ము. ఇది ఒక దశ మాత్రమే. దేవుడు నీను శక్తివంతమైన గాథగా మార్చుతున్నాడు. నీవు ఒంటరిగా లేవు, దేవుడు నీతో ఉన్నాడు. ఈ మాటలు నిన్ను తాకినట్లయితే ఈ వీడియోని ఎవరో ఒక ఒంటరిగా ఉన్న మనిషికి షేర్ చేయి. ఇది వాళ్ళ జీవితానికి ఆశగా మారవచ్చు. ఈ మాట నిన్ను బలపరిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి ఆత్మిక మాటల కోసం సబ్స్క్రైబ్ చేయండి.